జగన్ అక్రమాస్తుల కేసులో దాల్మియా సిమెంట్ ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచార్యని అడిగి తెలుసుకుందాం. నాగేష్, దాల్మియా సిమెంట్ ఆస్తుల అటాచ్ కు సంబంధించిన సమాచారం ఏంటి? అశ్విని, దాల్మియా సిమెంట్స్ కు సంబంధించిన సుమారు 793 కోట్ల రూపాయల విలువైన భూమిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అటాచ్మెంట్ చేసింది. దీనికి సంబంధించి సుదీర్ఘ కాలంగా విచారణ జరుగుతుంది. జగన్ అక్రమాస్తుల కేసులో ఉన్న 11 ఛార్జ్ షీట్లలో దాల్మియా సిమెంట్స్ కూడా ఒకటి. దాల్మియా సిమెంట్స్ కు కడప జిల్లాలో 417 హెక్టార్ల సున్నప్రాయ గనులను అప్పటి ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లీజు ఇచ్చింది. అయితే ఆ లీజుల కేటాయింపులో అక్రమాలు జరిగాయనేది సిబిఐ ఇప్పటికే తేల్చి దానిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని పునీత్ దాల్మియా సిమెంట్స్ కు అక్రమంగా లబ్ధి చేకూర్చినట్టు సిబిఐ ప్రధానమైన అభియోగం. సిబిఐ దీనిపైన 2013లోనే జగన్మోహన్ రెడ్డి, పునీత్ దాల్మియా అదే దాదాపు అప్పుడున్నటువంటి అధికారుల పైన కూడా కేసు నమోదు చేసి వాటిపైన ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కోణంలో విచారణ జరిపింది. సుదీర్ఘ కాలంగా దీనికి సంబంధించి హైకోర్టులో, సుప్రీంకోర్టులో, రకరకాల కోర్టుల్లో పునీత్ దాల్మియా కేసు ఇతర నిందితులందరూ కూడా స్టే ఉండడం వల్ల కేసు విచారణ ముందుకు జరగలేదు. చాలా కాలం విచారణ కూడా హాజరు కాలేదు. కానీ వాటన్నిటిని కోర్టులో న్యాయపరమైన చిక్కులన్నీ కూడా వైదొలగడంతో ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దానికి సంబంధించిన విచారణ ముందుకు సాగించింది. ఇటీవల దానికి జరిపిన తర్వాత 793 కోట్ల రూపాయల విలువైన దాల్మియా సిమెంట్ కి సంబంధించిన భూములను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. దానికి సంబంధించిన ప్రతులను కూడా దాల్మియా సిమెంట్స్ కు వాటన్నిటి కూడా పంపించింది. అవన్నీ కూడా అక్రమంగా లబ్ధి పొందినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఈ కేసులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి సుమారు 150 కోట్ల రూపాయల అక్రమ లబ్ధి పొందిందనేది సిబిఐ అభియోగం. 95 కోట్ల రూపాయల విలువైన షేర్లు భారతీయ సిమెంట్స్ లో కొనుగోలు చేయడం, అదేవిధంగా హవాలా ద్వారా మరొక 55 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డికి పంపినట్టుగా గతంలోనే సిబిఐ పేర్కొంది. కాబట్టి అవన్నీ కూడా బయటికి షేర్ల రూపంలో కనిపిస్తున్నప్పటికీ అవన్నీ కూడా లంచం సొమ్మని ప్రధానంగా సిబిఐ, ఈడీ అభియోగం. వాటన్నిటిని గుర్తించింది. వాటికి సంబంధించిన ఆ కేసులోనే ప్రధానంగా ఈ కేసు దాల్మియాకు సంబంధించిన ఆస్తులను అటాచ్ చేసింది. అశ్విని, ధన్యవాదాలు నాగేశ్వరాచారి.